విజయనగరం జిల్లా రాజం మండలం ఆంధ్రప్రదేశ్. నేను తెలంగాణలో ఉన్న మన సీతక్క మంచి పనులు చూసి ఆవిడ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాలకు వెళ్ళి అభివృద్ధి చేస్తుంది కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ నుండి భద్రాచలం నుండి పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాద్ వరకు వెళ్ళాలనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ టీడీపీలో ఉండి రోజు కాంగ్రెస్లోకి మళ్ళీ వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచి పైన పదవి లేకపోయినా పేదలకు ఎంతో చక్కగా అభివృద్ధి కార్యక్రమంలోకి తీసుకెళ్ళి కరోనా టైంలోని ఎంత చక్కగా చేశారంటే బోర్డు చూస్తేనే తెలిసిపోద్ది మనకి. ఆవిడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ పేదల్లోకి వెళ్ళడం అనేది ప్రతి ఒక్క ఎమ్మెల్యే పేదల్లోకి వెళ్ళి పేదల సమస్యలు తెలుసుకుంటే ఎవరికి వాటం ఉండదన్న. ఈరోజు సీతక్క గారు మినిస్టర్ అయ్యారు. ఈరోజు రేవంత్ రెడ్డి అన్న చూసుకుంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు ఒక రాష్ట్రానికి సీఎం అయ్యాడు. అందుకనే గర్వకారంగా భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసుకొని అక్కను కలవాలి, రేవంత్ రెడ్డి నాన్న కలవాలి. చంద్రబాబు నెక్స్ట్ ఎలాగైనా 100% సీఎం అవుతారన్న. అలాగే ఆంధ్ర ప్రజలకు కూడా మన చంద్రబాబు నాయుడు గెలిపించుకుందాం. జై ఆంధ్ర, జై తెలంగాణ. ఏం లేదన్న, వాళ్ళు ఎంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అన్న. వాళ్ళ కష్టం వీళ్ళకి తెలుసు. అలాగే మనకి కూడా మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి కూడా అభిమానులు ఉన్నామని తెలియాలి.